అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 7వ తారీఖు జూలై నెల నుంచి 13వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే బుధ గ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు జాతకాల మీద ప్రభావం బాగా చూపిస్తుందన్నమాట. కాబట్టి 12 రాశులకి ఈ యొక్క మార్పుల వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యొక్క పైన ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ చేయండి. మీ పేరు, డేటు, టైం కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేస్తాను. అలాగే ఎటువంటి సమస్యలున్నా వాటికి చిన్న చిన్న పరిహారాల వల్ల thesimple.astrologer.com అనేటువంటి యూట్యూబ్ ఏదైతే పెట్టుకున్నానో కేవలం మీరు నన్ను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇంత చిన్న రెమెడీస్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారనమాట. వాటి ఫలితాలు మీరు పొందిన తర్వాత 100 మందికి నా గురించి మీరు చెప్తారని కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే ఈ వార గ్రహస్థితిలో కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, బుధ శుక్ర చంద్ర గ్రహాలు కర్కాటక రాశిలో, చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశి వరకు ప్రయాణిస్తూ కన్యా రాశిలో కేతువు, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు జూలై నుంచి 13 జూలై వరకు ఈ రాశి వాళ్లకు ఈ వారం అంతా మానసికంగా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. అలాగే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సంతోషం, పిల్లల చదువులు బాగుండడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువుల స్నేహితుల కలయికలు, చిన్ననాటి స్నేహితులు రావటాలు, పలకరింపులు ఎంతో కలిసి వస్తాయి. అందరికీ సహాయం చేసేటువంటి స్థితిలో ఉండి మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు కుంభరాశి వాళ్ళు. బంధువుల విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి అంత అనుకూలంగా లేని వారంగా చెప్పాలి. జాతకాలు చూపించుకున్న తర్వాత అలాంటి పనులు చేస్తే మంచిది. పిల్లల చదువులు, విదేశీయానాలు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొంత టైం తీసుకుంటే ఇంకా మంచిది అవుతుందని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. కొన్నిసార్లు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చక్కటి సహేద్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మీకు అదృష్టం అనేది బాగా తక్కువ. దాని మీద ఎక్కువ ఆలోచన చేయకుండా మీ కష్టం మీద మీరు నిలబడితే మంచిది అని కూడా మనం చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారులవన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి. రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఎటువంటి తొందరపాటు పనికిరాదు. కాస్త ఓపిక పడితే మంచిది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో బాగా లాభాలు, సంతోషాన్ని కలిగిస్తాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శనివారం చాలా ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళు ఉపవాస దీక్షలు చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ శివాలయంలో కానీ పూజలు చేస్తూ అలాగే శనిగ్రహం మంత్రాలు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. చూశారు కదా, ఈ వారం మొత్తం కూడా మీకు ఏ విధంగా ఉందో చెప్పాను. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని యాక్సెప్ట్ చేస్తూ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తూ మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం తప్పకుండా నాకు పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అనేక శుభాలు కలగాలని తెలియజేస్తూ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.